ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించిన కూటమి కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. ఈరోజు చూసుకుంటే కూటమి అభ్యర్థి లోకం నాగమాధవి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ఆవిడ ఎటువంటి భరోసా ఇచ్చుకుని వెళ్తున్నారని మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఈరోజు లోకమాధవి మీ ఇంటింటే ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే నెల్లిమర్ల మండలంలో అయితే ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి స్పందన వస్తుంది మీకు? ఈరోజు 2024 మునుపు పూర్వం నెల్లిమర్ల మండలంలో మాకు మండలానికి మొదటి నుంచి కాంగ్రెస్కి కొద్ది పట్టున్న ఈ గ్రామాలు ఇవన్నీ. అయితే ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 30-40 సంవత్సరాలు ఆ గ్రామాలకి ఆ పట్టున్నా ఈరోజు మాధవి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఈ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టిన తర్వాత ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. 2019 నుంచి 24 వరకు మరి వైఎస్ఆర్ పరిపాలన ప్రజలు తీక్షణంగా గమనించారు. ఏడు జరిగింది ఇక్కడ ఏంటంటే, ప్రజలకి పన్నుల భారం మోపి ఆ డబ్బులు ప్రజలకు పంచారు తప్ప సంపదను సృష్టించి ఎవరు పంచలేదు. అందువల్ల రాష్ట్రం దేశంలోనే వెనక్కి వెళ్ళింది. ఈరోజు అమరావతి కానీ రాజధాని కానీ ఏం లేవు. అయితే ఈరోజు మాధవ్ గారికి టికెట్ ప్రకటించిన తర్వాత మంచి స్పందన చదువుకున్న పిల్లల్లో కానీ, విద్యావంతులు, మధ్యతరగతులు, మేధావులు, శ్రామికులు, రైతులు, మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఈవిడ పారిశ్రామికవేత్త, డబ్బులు ఈవిడికి అవసరం లేదు. ఆవిడ ప్రచారం కూడా అదే చెప్తుంది. వాళ్ళు సంపాదన కూడా చట్టబద్ధంగా సంపాదించుకుంటారు. ఎక్కడ అడ్డగోలుగా సంపాదించిన వ్యవహారం ఏంటి లేదు. అందువల్ల ఈ భాగంలో ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు. ఆవిడ చెప్పిన మాటలకి ఈవిడలో ఏదో నిజాయితీ ఉంది, చూద్దాం, గత పాలకులకి 2-3 సార్లు అవకాశాలు ఇచ్చాం, ఈవిడికి కొత్తగా ఒకసారి అవకాశం ఇద్దాం, ఈవిడ యువతకి ఉపాధి పెడతానంటుంది, పరిశ్రమలు తీసుకొస్తానంటుంది. ఇవన్నీ కూడా ఈ గ్రామాలకి అభివృద్ధి కావాలంటే పరిశ్రమలు, అభివృద్ధి సంక్షేమం పట్టుకొమ్మలాంటి కాబట్టి మరి ఈవిడ ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఈవిడ మీద ఒక హోపు జనంలోకి వెళ్ళింది. ఏమని, ఈవిడ ఏదైనా వస్తే ప్రజలకు చేస్తుంది ఒక ఆలోచన. ఆవిడ మాటల్లో నిజాయితీ, ఆవిడ మాటల్లో నమ్మకం ప్రజల్లోకి వెళ్తుంది. అది ముఖ్యంగా మహిళలు ఆవిడ స్పీచ్ ఇస్తే అద్భుతంగా వింటున్నారు. ఆ స్పందన కూడా మనం ఆటోమేటిక్గా మన ప్రేమ ఉన్నప్పుడు స్పందన వేరేగా ఉంటుంది, మొక్క కవలికలు మారిపోతాయి. అందువల్ల అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ స్పందన చాలా చక్కగా ఉంది. ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే ఈవిడ గెలుస్తుంది డెఫినెట్గా. టికెట్ ఇచ్చిన సందర్భంలో గత పాలకులు వైసీపీ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే, ఈవిడికి టికెట్ ఇచ్చాం ఈజీగా మనం గెలిచేస్తాం అనుకుంటారు. కానీ ఈ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు హైదరాబాద్లో మన ఫ్రెండ్స్ కూడా మీ క్యాండిడేట్ మాధవ్ గారు గెలుస్తారట కదా, హైదరాబాద్, తెలంగాణ, వాళ్ళు కూడా మనం ఫోన్ చేసి మేడం గారికి గెలుస్తారట కదా అంటే, ఆ పిచ్ అనేది ఐ పిచ్ అలా వెళ్ళింది. ఎందుకంటే ఆవిడ ప్రచారం కానీ, ఆవిడలో ఉన్నటువంటి నమ్మకం కానీ. దాంతోపాటు మనం 40%, 44% తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీ, మా పార్టీ కూడా భుజస్కంధాల మీద వేసుకొని మరి సారు ఈ టికెట్ గెలిపించుకొని తీసుకురావాలి కానీ అని మన మండల నాయకులు ఆనంద్ గారికి కానీ మరి అందరికీ భరోసా ఇచ్చారు. ఆయన మీరు గెలిపించుకుని బంగారాజు గారికి కానీ వీళ్ళందరికీ మీరు టికెట్ గెలిపించుకొని వస్తే మీకు గౌరవం, మనం టికెట్ ఇచ్చాం, ఆవిడ ఓడిపోతే మనకి మైనస్ అవుతామంటే వీళ్ళు కూడా రాత్రి బావులు కష్టపడి జనంలోకి వెళ్ళి ఇది పరిస్థితి వివరించుకొచ్చారు. ఈ విధంగా ఏంటంటే మేనిఫెస్టో కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు వీళ్ళు, మన ఉమ్మడి అభ్యర్థి. ఎందుకంటే ఈరోజు మహిళలకు ఉచిత బస్సులు కానీ, ఇవాళ మరి 40,000 పెన్షన్ కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి గారు 3,500తో ఆపేశారు. ఆయన మేనిఫెస్టోలో కూడా అక్కడికి తాత్కాలికంగా అయిపోయింది. మరి ఇవాళ వికలాంగులకు 6,000, ఈరోజు మరి 20 లక్షల ఉద్యోగాలు, మరి రైతు భరోసా 20,000, తర్వాత నిరుద్యోగ భృతి 3,000, క్యాంటీన్లు మళ్ళీ తెరచబడతాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో కొద్దిగా అంటే 50 సంవత్సరాలకి పింఛను బీసీలకి, ఇవన్నీ కూడా మరి అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి ఈయన ఏం చేస్తాడో చూద్దాం. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు అది అలవాటు చేశారు. ఏది అప్పుల రూపంలోనో ఏదో రూపంలో ప్రజలకు ఇవ్వడం జరిగింది కదా. మరి అదే స్కీములు పెట్టకపోతే ప్రజలు హర్షించరు. ఎందుకంటే సంక్షేమం ఉండాలా, అభివృద్ధి ఉండాలా. అయితే అప్పు చేసి పంచితే ఆ ఇల్లు కానీ, ఆ విలేజ్ కానీ, ఆ గ్రామం కానీ దివాలా తీస్తుంది. సంపదను సృష్టించి పంచితే ఆ గ్రామాలు అభివృద్ధి అవుతాయి. అందువల్ల ఈయన మీద ఒక నమ్మకం ఉంది. మేడం గారు ఆ ఉత్సాహం కానీ, ఆవిడ యొక్క స్పీచ్ కానీ, ఆవిడ యొక్క నిజాయితీ కానీ అందరూ గుర్తిస్తున్నారు. డెఫినెట్లీగా ఆవిడ అద్భుతమైన మెజార్టీతో గెలుస్తుందని మా యొక్క నమ్మకం.
కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. మీరు చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే మీ నియోజకవర్గంలో ఎటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు ఈరోజు మీ మేడం? అందరికీ నమస్కారం అండి. బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ లోకం మాధవి గారిని ప్రకటించిన తర్వాత జనాల్లోకి విస్తృతంగా ప్రచారం చేసి, ముఖ్యంగా ఈ ఏటవతలని నెల్లిమర్ల మండలంలో కొంత పూర్వం నుంచి ఒక గుడ్డు నానుడి ఉండేదన్నమాట. ఏటవతలకు వచ్చేసరికల్లా అన్ని గ్రామాలు కూడా కాంగ్రెస్ గ్రామాలు, వైఎస్ఆర్ గ్రామాలు, అక్కడ కొద్దిగా ఎక్కువగా మెజారిటీ ఎప్పుడు కూడా ఈ గ్రామాలు కాంగ్రెస్కు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే, ముఖ్యంగా చెప్పుకోవాలంటే మేడం గారిది పక్క విలేజ్ బోరడపేట అవ్వడం వల్ల ఆవిడ స్థానికత కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. అదేవిధంగా ఈ మేనిఫెస్టోకి అందరూ కూడా చాలా దగ్గరగా అవుతున్నారు. మంచి మేనిఫెస్టోని ప్రకటించారు. మా బ్రదర్ చెప్పినట్టు 4,000 రూపాయలు ఫెన్షన్ అవనండి. మహిళలు ప్రతి మహిళకి 18 ఏళ్ళ నుంచి 59 సంవత్సరాల వరకు 1,500 నెలకి ప్రతి మహిళకి ఇవ్వడానికి ఉండి, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వడం ఏంటండి, ఇవన్నీ కూడా చాలా మంచి చక్కనైన మేనిఫెస్టోలో పొందుపరచబట్టి ప్రజల్లో బాగా వెళ్ళి, మేడం గారు కూడా ఆశించే వ్యక్తి కాదు. ఆవిడ ఆల్రెడీ ఆర్థికంగా వెల్ ఎస్టాబ్లిష్డ్. అందువల్ల ఆవిడ ఆశిస్తుంది ఏ కొండలో ఆవిడ తీసుకుంటుంది, లేకపోతే ఏ ఇసుక దోచుకుంటుందో అనే భావన ఏ ఒక్కరిలో లేదు. అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా యువతకి ఉపాధి కల్పిస్తానని చెప్పి మేడం గారు ప్రతి దగ్గర చెప్పడం, కంపెనీలు ఇన్వైట్ చేసి ఆవిడ కూడా ఒక ఐటీ డెవలప్డ్ కంపెనీలు ఆవిడ దగ్గర చాలా ఉన్నాయి. వాటిని కూడా మన నియోజకవర్గంలో తీసుకొచ్చి చాలామంది యువతకి అవకాశాలు కల్పిస్తానని చెప్పడం జరుగుతుంది మేడం గారు. ఆ చెప్పడం వల్ల యువతలో కొత్త నూతన ఉత్తేజం ఇదయ్యి అందరూ కూడా ఆవిడకి మద్దతు తెలిపే ప్రతి విలేజ్లో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది. మా బ్రదర్ చెప్పినట్టు ఒక ఇంట్లో అప్పులు చేసి ఎన్నాళ్ళు మనం ఆ ఇల్లుని గడపగలం? మనం సంపదను తెచ్చి కష్టపడి నెలకు 15,000, 20,000, 30,000 తెచ్చి కష్టపడి తెచ్చి పోషిస్తే ఆ దినదిన అభివృద్ధి ఇల్లు 10 అవుతుంది. కానీ ఎన్నాళ్ళు అప్పులు తీసుకుని వస్తే 1 నెల, 2 నెలలు, 5 నెలలు, 6 నెలలే మనం గడపగలం. అక్కడి నుంచి అప్పుల వాళ్ళందరూ మన మీద పడి పీకు తింటారు. అది అందరూ మన ప్రజలందరూ కూడా గమనించి ఇటువంటి సైకోని, ఇటువంటి సమర్థుడిని కానివాడిని కంపల్సరిగా గద్దె దించాలని చెప్పి ఈ టీడీపీ అవనండి, జనసేన అవనండి, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ముక్తఖండంతో ఏకదాటిగా అందరూ కూడా అహర్నిశలు కష్టపడి మేడం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కూడా మేము కూడా పూర్తి నమ్మకంతో ఉన్నామండి. ఈ పరిస్థితి నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు అయితే మాత్రం ఖచ్చితంగా కూటమి గెలుపు అనేది తప్పకుండా ఉంటుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఈరోజు సూపర్ 6 కావచ్చు, ఈరోజు మేనిఫెస్టో కావచ్చు, ప్రజలకు ఆకర్షణీయంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రజలే దర్శిస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, నెల్లిమర్ల. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.